మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీలో ఉద్యోగ అవకాశాలు. మీకు మీడియాపై ఆసక్తి ఉందా? కెమెరా ముందు కాన్ఫిడెంట్ గా మాట్లాడగలరా? ఫీల్డ్ లో పనిచేయడానికి రెడీగా ఉన్నారా? అయితే మీకోసం ఓ మంచి అవకాశం అందిస్తుంది మా సుమన్ టీవీలో. యాంకర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ గా పనిచేయాలనుకున్న వారికి కావలసిన అర్హతలు: మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, న్యూస్ పై ఆసక్తి, ఫీల్డ్ వర్క్ చేయగలగాలి, అనుభవం ఉంటే ప్రాధాన్యం ఇవ్వబడును. మా బ్రాంచెస్ నంద్యాల, కర్నూలు, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వార మరియు నారాయణపేటలో పనిచేయడానికి ఇప్పుడే సంప్రదించండి 8639158339. ఒక మాస్ గెటప్ తో ఎన్నో వెబ్ సిరీస్ లో విలన్ గా ఒక విలక్షణమైన నటుడు. ఈయన చూస్తేనే ఒక డైలాగ్ గుర్తొస్తుంది. రే మల్లనా, బాలయ్య జీటే లేనప్పుడే తెలుసుగా, ఉంటే తునుకులే. ఇంతకేంటి ఆ వీడియో? అసలు ఒక డిఫరెంట్ యాంగిల్ లో చేసావు. ఆ వీడియో ఒకసారి రీమేక్ చేయమా? ఖచ్చితంగా చేస్తాను సార్ మీకోసము. అసలు ఆ ఎక్స్ప్రెషన్ ఏమాడా? దానికి 78 మిలియన్ పోయింది. కానీ దానికి ట్రోల్స్ కూడా అలానే చాలా పోయాయి. ఏంటంటో రాట్లు ఎక్కడము, సాస్ వేయడము, టమాటాలు వేయడము. డిఫరెంట్. నాకు తెలిసి రజనీకాంత్ చేస్తాడేమో కానీ కళ్ళెందుకు ఎర్రగుంటే అందరు తాగి వీడియో చేస్తాడు ఈయన ఎప్పుడు అన్నట్టుగా కామెంట్స్ పెడుతున్నారు కదా. తాగే చేస్తుంటారు ఇంతకి? అలా ఏం లేదు. క్యారెక్టర్ ఇన్వాల్వ్ కావాలంటే మాకు గుంటకల్లో దొరకు. అదేదో రిజిన్ వేసుకోవాలంట, రెడ్ వైజ్ అంటారు. నేను ఎప్పుడు ఇలా తీసుకొని ఇలా అంటేనే అల్లు అర్జున్ అంటారు, ఇలా అంటేనే పవన్ కళ్యాణ్ అంటారు. అలాంటి క్రేజ్ వచ్చినప్పుడు ఏం చేసినా మనం వైరల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేసినా వేస్ట్. తలకాయ వదలగొట్టుకున్నా, ఇంటికి ముడి విప్పినా, కంట్లో బ్లడ్ వచ్చినా, అర్ధగంట కళ్ళు రెప్ప ఆపుకొని చూసినా మనం పట్టించుకోరు. ఎందుకంటే దొబ్బేస్తారు. ఇలా ఇన్స్టాగ్రామ్ లేకుండా నాలో ఉన్న కళ బయటకు రాదు. అను కూడా చెప్పకూడదు. ఒళ్ళు పట్టే కాళ్ళు నొక్కి ఎన్నో చేసే అవకాశాలు ఇస్తారేమో. ఎక్కడ తిరిగారు బాగా? కృష్ణానగర్ దగ్గర పోయిపాటి గానే కలిశాను. ఇట్లా మేము అనంతపురం నుంచి వచ్చామంటే ఆయన లేసి వచ్చాడు, ఆ ఫోటో ఇచ్చాడు, దిగాను. కాకపోతే మీరు మా సినిమాలకు పనికిరారన్నాడు. మీ లైఫ్ లో థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరు చెప్తారు ఇప్పటికి? నా భార్య. యాటికైనా నువ్వు సమయం అనుకుంటే సాధిస్తావు. మైమోమనే నంబరు ఎవరు నంబరు? పిచ్చోడు, సినిమా పిచ్చోడు అని చాలా మంది ఎగతాలు చేసినా నా భార్య ఏం పిచ్చిందో తెలియదు కానీ స్వామి నువ్వు అనుకుంటే నెరవేర్చుకుంటావు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈరోజు ఒక మాస్ గెటప్ తో ఎన్నో వెబ్ సిరీస్ లో విలన్ గా ఒక విలక్షణమైన నటుడు. అంటే ఈయన చూస్తేనే ఒక డైలాగ్ గుర్తొస్తుంది. నిత్యం ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, అంతేకాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ, అంతేకాకుండా జబర్దస్త్లో ఎన్నో స్కిట్లు చేసి, ప్రముఖంగా శ్రీదేవి డ్రామా కంపెనీలో మన జరిగిన దాదాపు ఒక 2-3 నెలల క్రితం జరిగిన చేవేళ్ళ దగ్గర జరిగిన యాక్సిడెంట్ మీద ఒక అద్భుతమైన స్క్రిప్ట్, నిజమైన సంఘటన, అక్కడ ఇంతకు వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా జరిగిందో ఆ సంఘటనను శ్రీదేవి డ్రామా కంపెనీలో చాలా అద్భుతంగా నటించి చూపించారు. అంతేకాకుండా ఈయన చాలా నిరుపేద కుటుంబం నుంచి రోడ్డు మీద సాదా సీదా చిల్లరగా మామూలుగా ఏ పని లేకోకుండా ఎట్టిగా తాగుతూ తిరుగుతూ అదే రకరకాలు వేసుకుంటూ తిరుగుతుంటారు కదా, అలాంటి దగ్గర నుంచి ఇప్పుడు ఎన్నో వెబ్ సిరీస్లో విలన్గా, హీరోగా, రకరకాల క్యారెక్టర్స్తో ఎంతో మందిని అలరిస్తూ ముందుకెళ్తున్నాడు. ఈయన్ను పరిచయం చేసే ముందు ఒక డైలాగ్తో పరిచయం చేస్తా. కొడితే తునకలే, అది ఎవరో కాదు, బాలయ్య జీటీఎల్. అది ఈ డైలాగ్ ఆయన మాటల్లోనే అంటే ఇంకా చాలా అద్భుతంగా చెప్తా ఉంటాడు. మరి ఈయన అద్భుతమైన ఈయన యొక్క లైఫ్ స్టోరీని, ఇంతకీ ఎలాంటి దగ్గర నుంచి ఈయన ఈ రోజు ఇలా ఉన్నాడు అనేది అన్ని ఆయన అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాలయ్య గారు నమస్తే అండి. సార్ నమస్తే. ఎలా ఉన్నా? చాలా బాగున్నా. ముందుగా సుమన్ టీవీకి అలాగే ఆ యజమానానికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతిదీ జస్ట్ మొబైల్లోకి వచ్చినది ఓన్లీ సుమన్ టీవీ ద్వారే. ఇప్పుడు ఎంతమంది సంపాదించుకున్నా, టీవీ లక్షలు పెట్టినా కానీ టీవీ చూసే రేంజ్లో లేరు ఎవరు. ప్రతిదీ ఎనీథింగ్ 1 అవర్ జస్ట్ 1 మినిట్లో సుమన్ టీవీలో ప్రతిదీ అప్డేట్ వస్తుంది. అలాగే నాకు సుమన్ టీవీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరిని, పేదల నుంచి ధనవంతుల నుంచి, ఎలాంటి వాళ్ళైనా
నిలదీసే ఛానల్ ఏదన్నా ఉందంటే జస్ట్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే గైస్, తెలుసుగా నేను మీ బాలయ్య జీటీఎల్ వార్త తునుకులే తెలుసుగా. సీమ అంటే ఎర్రసీమలు కర్రసీమలు కాదప్ప, రాయలసీమ కుత కుత కుతలాడుతూ ఉంటుంది. అరే ఎవర్రా మీకు చెప్పింది రాయలసీమలు ప్యాచెస్ ఉన్నారని? ఒకప్పుడు రే రాయలసీమ రతనాల సీమ. ఎంతోమందికి రాయి ముద్ద నాటుకొడుతూ పెడుతూ ప్రేమను ప్రాణాలు చాలామంది అంటారు తీస్తారని, ప్రాణాలు ఇస్తుంది రాయలసీమ. అలాంటి సీమలో పుట్టినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను అసలు approach అయినందుకు. మిమ్మల్ని పిలిచి మీ డైలాగ్ ఇటుంటేనే అసలు ఏట్రా అయినా ఇంత అద్భుతంగా నటిస్తున్నాడు. బాలయ్య డైలాగ్ ఎలా ఉంటుందో సేమ్ మీరు కూడా బాలయ్య పేరు పెట్టుకున్నందుకు అదే మోషనే ఉందండి మీలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏంటి బాలయ్య జీటీఎల్ గారు ఒకప్పుడు 2004 సమయంలో సాదా సీదాగా పెళ్లి చేసుకొని అల్లరిగా తిరిగే వ్యక్తి ఈరోజు ఎన్నో వెబ్ సిరీస్లో శ్రీదేవి డ్రామా కంపెనీలో జబర్దస్త్లో యాక్ట్ చేస్తున్నాడు అంటే కారణం ఏంటి? ఇంతకు ఎలా వచ్చింది మీ జర్నీ ఏంటి? నాకైతే చాలా ఇంట్రెస్ట్ చేయాలని. ఓకే. హైదరాబాద్లో 1.5 years తిరిగా. చాలా మంది చెప్పులు అరిగిపోతాయి, నాకు కాళ్ళు అరిగిపోయి అవకాశాల కోసం తిరిగి తిరిగి తిరిగి. అరే ఏంటో మనతో ఇంత టాలెంట్ ఉన్నా ఒక వ్యక్తి దగ్గరికి పోతే అదేదో కుష్ఠరోగం ఉన్నట్లు చూస్తారు, టాలెంట్ గుర్తించరు. బ్యాక్గ్రౌండ్ పలుకుబడి పొలిటీషియన్కి ఇచ్చిన విలువ ఒక ఆర్టిస్ట్కి ఎవరు? కళ ఉంది, మీరు ఏ టెస్ట్లో పెట్టినా నేను నిరూపించుకుంటా. కానీ చాలా మంది తిరిగా అవకాశాల కోసము. 30 రూపాయలు ఫుడ్ తిన్నా, పీజీలో పడుకున్నా, ప్రతి ఆఫీస్ తిరిగా. చాలా హీనంగా చూశారు. అరే ఇది కాదు, మనలో ఉన్న టాలెంట్ బయట రావాలి అని ఇన్స్టాగ్రామ్ అనేది వేరే వాళ్ళు చెప్పారు. అప్పుడు స్టార్ట్ చేశా. ప్రతిదీ ఎంతో మంది చేస్తారు, మనతో సమయం లేదు. ఇక్కడ రాత్రి 1 గంట 3 గంటల టైమింగ్తో పనిలే. ఎప్పుడు బుద్ధి పడితే 10, 20, 30 వీడియోలు చేయడమే. అది వైరల్ అయితే ఫోన్ పోతుంది. అలాగే ఈ పొద్దు ఒక మంచి స్టేజ్లో 2,14,000 ఇన్స్టా, 1,21,000 మంది ఫేస్బుక్. చాలా అద్భుతంగా నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నేను గతంలో డ్రైవర్ పని చేశా, కార్ డ్రైవర్ చేశా, మగ్గం చేశా, ఎన్ని పనులు చేశా. నేను చేయని పని అంటే ఏం లేదు. ఈ పొద్దు అయితే ఒక కళను నమ్ముకొని ఉన్నాను. ఒక మంచి అవకాశం వచ్చింది. విజయ్ దేవరకొండ సినిమాలో ఆడిషన్స్కి వెళ్ళాను, రణబాలిలో. మీకు క్యారెక్టర్ ఉందన్నారు, వాళ్ళు చెప్పినందుకే గెటప్ అయితే వదిలేశాను. మరి పెద్ద సినిమా ఇస్తారో ఎవరు తెలియదు, కానీ అంటారు కదా తలందన్నేవాడు అంటే తన తాతందన్నే ఉంటారని. అలాగే ఇప్పుడు ఒక వెబ్ సిరీస్లో అవకాశం వచ్చింది. బసవాన క్యారెక్టర్, డైరెక్టర్ ఖదీర్ గారు, పల్లెటూరు కుర్రాళ్ళు వాళ్ళు చాలా బాగా చేస్తారు టీము. నా ఇంటికి వచ్చి నాతో అగ్రిమెంట్ చేసుకుని నాకు స్కిట్ చెప్తుంటే భూజం చూస్తున్నాయి. దీనికోసం కదా బతికింది అనిపించింది. అంతేకాకుండా 2004 ఏదైతే పెళ్లి అయిందో, చిన్న వయసులో పెళ్లి చేసుకున్నారో, ఆ టైంలో అల్లరిగా తాగుబోతుగా డబ్బిస్తే ఏ పని చేయడానికి తగ్గని బాలయ్య ఈరోజు ఇంత అద్భుతంగా రకరకాలుగా ఎలా మాట్లాడగలుగుతున్నాడు? తాగి తిరిగే వ్యక్తి మీరు వన్స్ అపాన్ ఎ టైం. 100% సార్. కాకపోతే ఇంకోటి అంటే నాకు చదువు రాదు. నేను ఐఫోన్ వాడుతున్నా, 1800 నంబర్లు ఉన్నాయి, అన్ని గుర్తులే. చదువు రాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్కడికి పోయినా మనం హీనంగా చూసేవాళ్ళు. డబ్బే కదా ప్రపంచానికి శాసించేది. మనలో ఉన్నది ఏది? ఎగ్జాంపుల్, మా తాతలు రాజులు కాదు, రెడ్లు కాదు, 1000 కోట్ల ఆస్తి లేదు. మనం ఉన్న పేరుతో పాటు మన ఊరి పేరు రావాలని బాలయ్య జీటీలు పెట్టుకున్నాయి. యాక్చువల్గా అంటే నాకు అంతకుముందు నల్లబాలు కర్రిబాలు అనేవాళ్ళు. అరే అది అంటే అంటారు, మర్చిపోతారు కొన్నాళ్ళకి. ట్యాగ్ లైన్ పెడతాం, మన ఊరి పేరు తెద్దామని పెట్టాను. అలాగే ఈరోజు ఒక మంచి బాలయ్య జీటీఎల్ అంటే పెద్దోళ్ళన్నా అన్న అంటారు. ఇంత పిల్లలు బాలయ్య తునకులే నన్ను మర్చిపోయినారు ఆ డైలాగ్ని. అలా ఎక్కడ మీరు ఆ డైలాగ్ తోనే ముందుకు వస్తారు. ఆ డైలాగ్ ఫేమస్ కావడమే మీ క్రేజ్ కి స్టార్ట్. అవునవును. పెళ్లి ఏ ఇయర్ లో అయింది? 2004లో. 2004లో పెళ్లి అయింది. ఏ వయసు ఉన్నది అప్పుడు? 16, 17 ఉంటాయి అంతే. కానీ రాలే. మరి ఏం లవ్ మ్యారేజా? ఏం లేదు, మా నాన్న మా బంధువులే ఇంటికి వచ్చి ఇచ్చిపోయారు. తర్వాత చుట్టూ మా అమ్మ నాన్నగానే ఒప్పుకోలే, వీడు ఇంత చిల్లరగా తిరుగుతున్నాడు, ఈయన పెళ్లి చేసేటప్పుడు మన నెట్టు కంటుకుంటుంది, మాకు తెలియదప్ప అన్నారు. సరే ఏడ్చుకుంటూ వచ్చింది ఆడపిల్ల అని, వద్దు చెప్పురా పని అనేది, మేము వస్తాం పోనింది. పోయినాము, చూసినాము, సరిపోయింది. నా భార్యని హింసించిన రోజు అంటూ లేదు. 2012 వరకు నరకం చూపించా. కానీ నా కూతురు పుట్టిన తర్వాత లైఫ్ టర్నింగ్. అలాగే ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. ఆ ఫ్రెండ్ ద్వారా ఈరోజు తినడానికి తక్కువ లేదు, ఉండడానికి తక్కువ లేదు, బాగా సంపాదించుకున్నా. అంటే అమ్మాయి పుట్టడం కారణం చేత? అమ్మాయి పుట్టడం కారణం. అంటే అమ్మాయి పుడితే చాలా మంది
ఎక్కడైనా ఈ రోజు కూడా స్టిల్ ఏ అబ్బాయి పుట్టింటే ఇంటి వారసుడు పుట్టాడు అన్నట్టు ఆలోచిస్తుంటారు. కానీ మీరు అమ్మాయి పుట్టడంతో హాస్పిటల్ దగ్గర బాణాలు పేల్చారట. అసలుకి రకరకాల మిమ్మల్ని ఏంది వీడు అమ్మాయి పుడితే బాణాలు పేలుస్తున్నాడు, అబ్బాయి పుడితే పేల్చడము, అబ్బాయి పుడితే పార్టీ ఇవ్వడం చూసాం కానీ అన్నట్టు మాట్లాడారంటే ఏంటి మీ అమ్మాయి మీద ఉన్న ప్రేమ ఏంటి? అంటే మా ఇంట్లో ఆడపిల్లలు లేరు. మా నాన్నకు ఒక్కటే చెల్లెలు, కానీ ఆమెకి మాకు మాటలేవు. అప్పటికి మా ఇంటి పక్కన వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు జాగే వెళ్ళము. అదే మా అన్న మోదని పెళ్ళి అయిన తర్వాత చాలా పిల్లలు కాలే, లేట్ అయింది. ప్రతి ఒక్కరు ఊరో మాటలు, కిచ్చిపడిచిన మాటలు, ఆ మాటలు ఈ మాటలు అంటుంటే దేవుని దేవల 2004లో పెళ్ళి అయితే 2012 పిల్లలు లేరు. మమ్మల్ని చాలా మంది గుడ్డోడు అన్నోళ్ళే, మా ముందర అన్నోళ్ళు కాదు, పక్కన అన్నోళ్ళు. సరే దేవుని దేవల కాని అనుకున్నాము. ఆ అమ్మవారి తర్వాత పాప పుట్టింది. ఆ తర్వాత మధ్యలో బాబు పోలియోతో తీసేశాడు. తర్వాత మళ్ళా రూపశ్రీ. ఎన్నేళ్ళు పెళ్ళైన తర్వాత 2012 దాకా పిల్లలు కాలేదు? హెల్త్ ప్రాబ్లంతో. హెల్త్ ప్రాబ్లం లేదు, సరిగ్గా మనం సంసారం చేసేది కదా. తాగినామా, తిన్నామా, పోయినామా, దానికే బానిసైపోయాం. కాకపోతే ప్రతి ఒక్క పేరెంట్స్కి చేతులెత్తి మొక్కేది ఒకటే, మీ పిల్లలు ఏం చేస్తున్నారో మీరు గమనించండి. సోషల్ మీడియా ఎంతో ముఖ్యము. పావులా మంచి ఉంటే ముక్కాల బాగు చెడు ఉంది. అలాగే మీ ఫ్రెండ్స్ చాలా తప్పు చేస్తారండి. మా ఇంటి పక్కన బుల్లెట్ ఇప్పించాడని R15 ఇప్పించేది, కేటీఎం ఇప్పించేది. అది 300-400 స్పీడ్ వేయబండి. యాక్చువల్గా అంటే తల్లిదండ్రులే కొద్దిగా ఆలోచన చేసుకొని చెప్తున్నాను. మీ పిల్లలు హోదాలో ఉండాలి. చదువు తర్వాత బండి ఇప్పించి బయట పోయిన తర్వాత ఎంతో స్పీడ్ పోయి యాక్సిడెంట్ అయ్యి చాలా బాధ అనిపిస్తుంది. కొద్దిగా తల్లిదండ్రులు చూసుకొని స్టెప్ వేస్తే బాగుంటుంది ఒక అభిప్రాయం అంతనే. కానీ ఇక్కడ పిల్లలకి పేర్లు ఎలా పెట్టారు? ఇంతకి పుట్టక ముందే పేర్లు డిసైడ్ చేశారంటే ఏంటి? ఏ సామిని అడగలే. ఓకే, పెద్ద అమ్మాయి శ్రీవల్లి, చిన్న అమ్మాయి రూపశ్రీ. పుట్టక ముందే అనుకున్నా, కడపలో ఉన్నాగానే అనుకున్నా. అలాగే జరిగిపోతుంది ప్రతిదీ. అంటే అమ్మాయి పుడుతుంది అనుకైనారా? ఖచ్చితంగా డిసైడ్. నాకు అమ్మాయిలు అంటే ఇష్టం, అమ్మాయిల కోసమే ఉన్నాం. అమ్మాయి పుట్టడంతోనే మీ లైఫ్ టర్న్ అయింది? టర్న్ 100%. అలాగే ఫ్రెండ్ హెల్ప్ చేశాడు, వీరేష్ అని. ఓకే, ఆ పిల్లడు హెల్ప్ చేశాడు. అంటే హెల్ప్ అంటే ఏ విధంగా చేశాడు? ఎనీథింగ్. కర్నూలు అమ్ముతానంటే కొంట, అంటే ఆ సపోర్ట్ అలా ఉంటది. కర్నూలు అమ్మరు, నేను కొనలేను, కానీ కొన్నంత ధైర్యం. కానీ ఇక్కడ తాగుబోతుగా తిరిగేటోనికి ఆ ధైర్యం ఎలా ఇచ్చాడు ఆయన కూడా? అది నాకే తెలియదు. అంటారు కదా దేవుని రూపంలో ఏదో రూపంలో వస్తాడని. మా ఇంట్లో మా అమ్మ నాన్న రిలేషన్స్ ఎవరు నమ్మినలు కాదు. ఆ పిల్లోని నమ్మాడు, ఈ స్టేజ్కి వచ్చాము. అంటే మొత్తానికైతే ఆర్థికంగా సహాయపడ్డా లేకపోతే మాటగా సహాయపడ్డాడు మీ ఫ్రెండ్? అంటే నేను మాట ఇస్తే ప్రాణం పోగొట్టుకుంటానని తెలుసు అనమాట. ప్రాణం పోయినా మాట పోగొట్టుకోడు, ఏదైనా చేస్తాడు. మా నాన్న హాస్పిటల్కి వెళ్ళిన పొద్దుగానే 5 లక్షలు తీసుకొచ్చినాడు. ఎవరు బంధువులకే డబ్బులు తేవాలన్నా రూపాయలు ఇచ్చిన వాళ్ళు కాదు. మా ఫ్రెండ్ 5 లక్షలు తెచ్చిచ్చాడు. బాలు ఎంత అన్నగానే 10 లక్షలు 20 లక్షలు కానీ ఆయన బాగా చూసుకున్నాడు. అదే వచ్చాడు. ఓకే, కానీ అంత మోసమే, హాస్పిటల్ అంతా మోసమే. నాకు తెలిసి ఆల్రెడీ అనంతపూర్లో చాలా ఇష్యూలు జరిగాయి కిమ్స్ హాస్పిటల్లో. ఓకే, సవేరా కిమ్స్ లో. ఓకే, అనవసరంగా చనిపోయిన డెడ్ బాడీకి డబ్బు కోసము నాటకాలు చేస్తారు. ఠాగూర్ సినిమా అనిపించింది నాకు. కానీ మీ ఫాదర్ సంఘటనలో మదర్ ఏ వయసులో చనిపోయింది? అమ్మ ఉంది. ఓకే, అమ్మ ఉంది. నాన్నొక్కటి మరణించాడు. అది లాస్ట్ టైం నాన్నగారి సంఘటనలోనే చాలా బాధపడినట్టు. కానీ ఇక్కడ బాలయ్య జీటీఎల్ ఇంత బాధ, ఇంత ఆవేదన పెడుతూ తల్లిదండ్రులను చూసుకోలేకపోయాను అన్నట్టు కూడా చాలా సార్లు బాధపడినారు అన్నట్టు. ఇంతకేంటి ఆ బాధ ఏంటి, ఆ సంఘటన ఏంటి? అదే చెడు అలవాట్లుగా పడిపోయి తాగడము, తినడము, తల్లిదండ్రులకు విలువ ఇవ్వకపోవడము, ఆ లైఫ్ అలా జరిగిపోయింది. ఆ తర్వాత పిల్లలు పుట్టాక నాకంటూ ఇప్పుడైతే దిండిగా ఉంది. వద్దు, బతికితే ప్రపంచంలో మారిమూగు పూల పేరు ఏమన్నా కానీ ఎన్ని కామెంట్లను పెట్టినాయి. నేను లంగా వేసుకుంటా, జాకెట్ వేసుకుంటా, కాంచనా విడలి శారీ కట్టుకుంటా, కంట్లే కుంకుమ వేసుకుంటా, గెటప్ ఎలా గెటప్ అంటే అలా వేసుకుని కూర్చుంటా. కానీ ఇక్కడ లేడీస్కి వచ్చిన యూస్ మనం కష్టపడే రావట్లే. అదేదో సమాజం అలా అయిపోయింది. అట్లా అమ్మాయికి ఇచ్చే ప్రాధాన్యత అబ్బాయికి ఇవ్వట్లే. మరి ఏంటో మరి అర్థం కావట్లేదు. కానీ అందరికీ తెలుసు, మనం ఏం చెప్పుకోలేమంతే. కానీ ఇక్కడ ఏదైతే ఓకే, ఈ చేవెళ్ళ సంఘటన మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రధాన కారణం ఏంటి? ఆ క్యారెక్టర్కి మీరు సెట్ అవుతారని, ఆ ఫాదర్ గెటప్కు అవన్నిటికి సెట్ అవుతారని ఎలా వాళ్ళు డిసైడ్ చేసి మిమ్మల్ని ఆహ్వానించారు? అదే ఫస్ట్ స్క్రిప్టా? లేదు, చాలా అంతకు చాలా ఉన్నాయి. 13 ఉంటాయి. చేశారా శ్రీదేవి డ్రామా కంపెనీ? 15 చేశా. ఓకే, దిలీప్ మాస్టర్ ఉన్నాడు, చాలా మంచి వ్యక్తి. నేను షూటింగ్కి వెళ్తే 1 day 2 days ప్రాక్టీస్ చేయాలి. కానీ ఏం ప్రాక్టీస్ చేయకూడదు, మనకు తెలుసు కదా. జస్ట్ ½ an hour అయిపోతుంది, ప్రాక్టీస్ చేపిస్తాడు. మొన్న స్కిట్ చేసి వచ్చా. బ్రదర్స్ డినాపొద్దు వస్తుంది, ఓమి బ్రదర్స్ అని బ్రదర్స్ డినాపొద్దు వస్తుంది. అప్పుడు సీరియల్ ఆర్టిస్ట్లకి బాబాయ్ క్యారెక్టర్ వేసా. ఈయన నాకు ఇచ్చిన ఆఫర్ ఎలా ఉందంటే, అన్న మీరైతే సెట్ అవుతారు ఆ క్యారెక్టర్కి, మీరు ఖచ్చితంగా రావాలంటే వెళ్ళాను, చూపించాను, ప్రాక్టీస్ చేశాను. ఇంద్రజయ గారు వాళ్ళు అక్కడ ఉన్న టీం అంతా
హైట్స్ ఆఫ్ టు యూ అండి. అటు జరిగిన సంఘటన మీకు కళ్ళారు చూసినట్లుంది. ఇలాంటి పరిస్థితి ఎవరు రాకూడదు. ఫీల్ అవుతూ మాట్లాడింది ఇంద్రజయ గారు అసలు కంప్లీట్లీ మీ వీడియో చూసిన వెంటనే ఏడుస్తూ అంటే ఆ సంఘటన కూడా అలాంటిది లేదు. అలాగే దాదాపు 3 మంది ముగ్గురు కూతుర్లు ఒకటే ఇంట్లోనే చనిపోవడం. బాలాజీ టీల్ గారు జబర్దస్త్ లో కూడా చేశారు అన్నట్టు నన్ను. స్కిట్ చేశానండి, ఎవరు దాంట్లో చేశారు? సద్దాం టీంలో చేశాను. ఓకే. ఆ తర్వాత చాలా మంది ఫోన్ చేస్తున్నా, ఎవరు రెస్పాన్స్ అన్న ఇది స్టోరీ పెట్టువా, కొద్దిగా ఇది ఫార్వర్డ్ చేయమని చెప్పేవాళ్ళు, కానీ అవకాశం ఇచ్చేవాళ్ళు లేరు. మరి ఏంటో నాకు వాళ్ళకన్నా బాగా చేయగలను నేను, ఎందుకో పిలుచుకోలేకున్నట్టున్నారు. యాక్చువల్గా డైరెక్టర్ నంబర్స్ అందరూ ఉన్నాయి. పొద్దున గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, తిన్నారా, ఉన్నారు, ప్రతి పండక్కి వాళ్ళకి చెప్తుంటాను కానీ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సరే మన లైఫ్ ఇలాగే ఉంటుంది, ఏదో ఒకటి తగలల్లా, అంతవరకు తప్పదు అన్నట్టు నేను ఫోన్ చేసేది కానీ మానేసా. శ్రీదేవి రామ్ కంపెనీ పోయినప్పుడు ఏదైనా అమౌంట్ ఇస్తారా? ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ చాలా దూరం హైదరాబాద్కి వెళ్ళాల్సి వస్తుంది. మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడండి. గుంటకల్ నుంచి అవకాశాలు వస్తే చాలా అనుకున్నాం కానీ నాకు దేవుని వల్ల ఆ ట్రైన్ ఎక్కంగానే టికెట్ తీసుకుని జనరల్లో కూర్చున్నా, ఎవరో పరిచయం ఉంటే బెర్త్ ఇచ్చేస్తారు. అలాగే ట్రావెల్లో రాత్రి 2 గంటలు షూటింగ్ అయిపోయినా శంషాబాద్తో నిలవన్న రోడ్డు మీద వచ్చి ఊర్లో ఇచ్చి పెట్టిపోయేంత ఫాలోయింగ్ సంపాదించుకున్నా. అన్న మీ ఫాలోవర్ అన్న నేను, థ్యాంక్ యూ సో మచ్ అన్న, దింపిపోయి స్టేజ్ సంపాదించుకున్నా. ఇప్పుడు ట్రావెల్తో అయితే ఇబ్బంది లేదు, నాకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేదు. ఆర్థికంగా బాలయ్య జీటీఎల్ కి ఈ రోజు ఏంటి నాకు ఇన్కమ్ సోర్స్ ఏంటి? ప్రధానంగా వాటర్ ప్లాంట్ పెట్టుకున్నా మా మిస్సెస్, అలాగే ఫేస్బుక్లో ఇన్కమ్ అంతో ఇంత వస్తుంది. ఎంత వస్తుంది అప్పుడే? ఎగ్జాక్ట్లీ 10,000 15,000 ఎలా అంటే యూస్ పట్టించి వస్తుంది. యూస్ ఎక్కువ పోతే ఎక్కువ వస్తుంది. 2 ఇండ్లు నా నాన్న సంపాదించిన దావు రెంట్ వస్తాయి. హ్యాపీగా ఉంది. మీరు కూడా ఇల్లు కట్టించుకున్నారా? కట్టించాను. ఓకే. ఎంత ఖర్చు పెట్టారు? మాక్సిమం 80 లక్షలు పెట్టి కట్టించుకోండి. 80 లక్షలా? ఎలా సంపాదించావు 80 లక్షలు? అంటే ఇక్కడ బిజినెస్ చేసేవాడిని, ఎనీథింగ్ ఎనీ టైం ఇచ్చట, కొనబడను అమ్మబడను పెట్టుకోబడను. డబ్బుకి ఏంటి పెట్టుకోబడను, ఏంటి అమ్మబడను, ఏంటి కొనబడను? ఏదన్నా కానీ నీకు డబ్బు కావాలంటే నా దగ్గర బండి పెట్టాలా, లేదంటే నీ సామాన్లు పెట్టాలా. అవి తట్లు పెడతావు, సొమ్ములు పెడతావు, అవుట్ ఆఫ్ క్వశ్చన్. నమ్మకం పోగొట్టుకున్నా, నమ్మి మోసపోయారు చాలా మందిని. నాకు నా ఫ్రెండ్ హెల్ప్ చేసిన తర్వాత నేను సంపాదించుకుంది ఏంటంటే డబ్బే ఇంపార్టెంట్, మనిషికి మాటకు విలువ లేదు. నీకు కావాలా పెట్టు తీసుకోము. అలా రియల్ ఎస్టేట్ చేసా, డ్రైవింగ్ పని చేసా, బేల్దార్ సామాన్లు బాడకి ఇచ్చా. మైన్ రోడ్కి 80 లక్షలు. 80 లక్షలు మంచి విల్లా లాగా ఉంటది, బాగా పెద్ద డూప్లెక్స్ హౌస్ లాగా ఉంటది. ఏ కుక్క పెంచుతూ ఉంటావు, అదేది సిజ్జునా? షికావత్. కొద్దిగా షూటింగ్ పని బిజీ పడిపోయి వేరే వాళ్ళకి ఇచ్చేసారా? చేయగానే ఇట్లా ముట్టుకునేది, తింటుంటే కూర్చోమంటే కూర్చుంటుంది, మా మిస్సెస్ ముట్టుకోమంటే ముట్టుకుంటుంది, అరుస్తుంది. నాకు చాలా ఇష్టం కుక్క పిల్లలు అంటే, కాకపోతే ఇంట్లో వాళ్ళు కొద్దిగా ఎంకరేజ్ చేయక వదిలేసాను. ఫస్ట్ వీడియో ఏంటి ఇన్స్టాగ్రామ్ లో? జామకాయలు, జామ చెట్టు కాసే జామకాయలు అని. ఓకే. వీడియో మీద చేర్చోలేదు కానీ జస్ట్ ఇట్లా చెస్ట్ వేసుకొని చేసా, కొద్దిగా ఫుల్ వైరల్ అయిపోయింది. ఓకే. తర్వాత దానికంటే ఇంకోటి చేసా, ఆషిక్ బానయ్య, అది 78 మిలియన్ వింటది. 78 మిలియన్. ఓకే. షేర్ 73 మిలియన్, 1.5 మిలియన్ లైక్స్, కామెంట్లు 170,000 ఉంటాయి. ఫుల్ వైరల్ అయిపోయింది. ముంబై వేరే లెవెల్, తిరుపతికి వెళ్ళని అవుతారు. బాలాజీ అనేది వదిలిపెట్టి బాలయ్య జీటీఎల్ అంటున్నారు. ఫస్ట్ బాలయ్యతో స్టార్ట్ చేసావా? లేదు, ఇదే జామకాయల సాంగ్. తర్వాత కొద్దిగా ఎమోషనల్ సాంగ్స్ అవి చేసి. శ్మశానంలో కూర్చొని బాధపడుతూ ఒక వీడియో ఏదో స్టార్ట్ చేశారు అన్నట్టు కూడా విన్నాం. ఇంతకీ శ్మశానంలో కూర్చోవడానికి కారణం ఏంటి? యాక్చువల్గా అంటే నాకు ఇన్స్టాగ్రామ్ పోయింది, తెలియదు. నాకు లైఫ్ నచ్చింది ఇదే కదా అని చెప్పి 2 days శ్మశానంలో ఉన్నా, ఇంటికి రాలే. చాలా మంది శ్మశానం అంటే నేను ఆదివారం అమాస నా బుద్ధైనా పోతా, రాత్రి 2 గంటలకు పోయిన లైవ్ పెట్టిన రోజులుగానే ఉన్నాయి. అక్కడ నాకు ప్రశాంతత ఎక్కువ అక్కడే అనిపిస్తుంది. ఎందుకంటే జనాలను చూసి ఇప్పటికీ నేను ఒంటరి వాడిని. నా ఫ్యామిలీ ఉన్న నా భార్య నాకు తోడు తప్ప అందరూ ఒంటరి వాడిని. ఉంటే తినిపోయేవాళ్ళే తప్ప అరే ఏంట్రా ఎలా బతికేవరా అని ఊరు అడిగేవాళ్ళు లేరు, నీకేమన్నా కావాలి అడిగిన కానీ లేరు. నాకు అంటే భార్య సపోర్ట్ బాగా చేస్తుంది కదా. నా భార్య లేకుంటే నా లైఫే లేదు. మెయిన్ ప్రధానంగా భార్య సపోర్ట్ కాదని పిల్లలు మీకు అసలు మిమ్మల్ని ఇప్పుడు వస్తూనే చూశాను. ఇంత మీ కూతురు పిలిచండి ఒకసారి. ఆమె చాలా అద్భుతంగా కెమెరా షూట్ చేసింది. ఒకసారి అమ్మ. ఏంటండి ఇక్కడ అట్లే శ్మశానంలో కూడా అట్లే, నువ్వు మారవా? అందరు భయపడి చచ్చిపోతున్నాడు. ఏమైందమ్మా? ఏం కాలేదా? అవకాశం రావాలంటే కష్టపడాలి తల్లి. గెటప్లు వేసుకోవాలా. ఎగ్జాంపుల్ చెప్పునా, మెగాస్టార్ చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, బాలకృష్ణ గారు ఎన్నో గెటప్లు వేశారు, ఎంతో మంది అలరించారు. నేను వేసింది ఏంటమ్మా, వీళ్ళనే కదా తల్లి, ఎప్పుడు ఇట్లా అంటావు. హాయ్ గైస్, నా చిన్న కూతురు ప్రతిదీ వీడియో తీస్తూ ఉంటుంది. నా తర్వాత అంటారు కదా నీ వంశానికి ఎవరంటే ఈడే. వీడియో అంటున్నావు. అసలు కెమెరా అద్భుతంగా, మీ వీడియో అంతా షూటింగ్ ఏమేనా? అన్నీ ఏమనే. అసలుకి సూపర్ తీస్తున్నావు నాన్న. ఏం చదువుతున్నావు అమ్మా ఇప్పుడు?
6th క్లాసా? మీ ఫాదర్కి అంత నువ్వేనా వీడియో తీసేది? ఎలా ట్రైనింగ్ ఇచ్చావా? లేదు, చూస్తుంటే చేసేస్తుంది. నేను చూసుకుంటుంటా కదా, ఓకే. వచ్చి డాడీ ఇట్లా కాదు డాడీ అట్లా అని చెప్పి చేస్తుంది. అని నీకు కూడా నేర్పిస్తుంటది అయితే. నేర్పిస్తుంది. ఇంకో పెద్ద పాప 8th. ఆ అమ్మాయి ఏం ఇంట్రెస్ట్ చూపిదా? లేదు, రాను ఈమె కూడా ఎవరు రీల్స్ చేసినట్టుంది వీడియో. చేస్తుంది. యాక్టింగ్ మీద తీసుకొని రావా? ఎవరిని ఇద్దట్లో ఈ అమ్మాయి వచ్చేస్తుంది, ఆటోమేటిక్ వచ్చేస్తుందా? యాక్టింగ్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది? ఎనీథింగ్. ఇంట్లో కసులు కూడా కానీ ముగ్గులేయడం కానీ ఇప్పటి వరకు నా భార్య ముగ్గేసేకి రాదు, ఈమె నేర్చుకుంది. అట్లా పెంచారులేండి. కూతురు గెటప్ చేంజ్ అంటేనే చేంజ్ చేశారు. బాలయ్య గెటప్ ఇది. యాక్చువల్గా అంటే నాకు ఇలాగే ఎక్కువ తిరగడం ఇష్టము. ఆ గెటప్ల కోసం అలా చేస్తూ ఉంటాను అనమాట. యాక్చువల్గా అంటే అది చాలా మంది తెలిసిన విషయమే. కళను కళలాగా చూడాల. బయట రోడ్ ఎట్టు పోతుంటే రే నువ్వు అలా చేయకూడదు, నువ్వు ఇలా చేయకూడదు నాకు చెప్పేవాళ్ళే. నువ్వు ఎట్లో చేయలేవు, నీకు నచ్చిందే నువ్వు గుర్త లేకపోతే దుబ్బేయి, నేను నోడు చూడమన్నాడు. ఇప్పుడు ఆర్టిస్ట్ అన్నాక అన్ని కళలు చేయాలి, ఒకటే ఇలాగే చేయాలని నాకు చెప్పడానికి ఎవరు లేరు కదా. నాకు అవకాశాలు రావాలి పెద్ద పెద్ద సినిమాల్లో. నువ్వేం చేయలేవు, చూడు నాకు నచ్చితే షేర్ చేసుకో. నువ్వు నాకు సజెషన్స్ ఎలా ఉంటాయి చెప్పు, నువ్వు దానికి ఇలా చేసిండకూడదు అలా చేసిండకూడదు అంటాడు. నా తిప్పలు నాకు తెలుసు. ఒక వీడియో వైరల్ అయింది, ఇంకొక వీడియో వైరల్ కాలే. 78 మిలియన్ మీద వీడియో తెలుసా? అవును. ఇంతకేంటి ఆ వీడియో? అసలు ఒక డిఫరెంట్ యాంగిల్ లో చేసావు ఆ వీడియో. ఒకసారి రీమేక్ చేయమా? ఖచ్చితంగా చేస్తాను సార్ మీకోసము. చూసారు కదా, ఇందులో ఏం లేదు అసలుకి. ఆ ఎక్స్ప్రెషన్ ఏమాడా? దానికి 78 మిలియన్ పోయింది. అంటే ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం అందరు సాధ్యం కాదు. అది అసలు మీరు వణుకుతూ అసలు షేక్ అవుతున్నారు ఆ వీడియో చేస్తుంటే. నాకు తెలిసి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ అంతటికి ఈ యూస్ వచ్చిన ఎవరైనా ఉంటే నేను గెటప్ చేంజ్ చేసుకుని సగం మూసి సగం గుండు కొట్టించుకుంటా. ఎందుకు పోయిందో నాకే తెలియదు అంతది. ఏం కష్టపడలే, డైలాగ్ లేవు, ఏం లేవు. ఆ సాంగ్ అలా చేశా. కానీ దానికి ట్రోల్స్ కూడా అలానే చాలా పోయాయి. ఏంటంటో రాట్లు ఎక్కడము, సాస్ వేయడము, టమాటాలు వేయడము, ఎక్కడము, నాకే షేర్ చేయడం. మళ్ళా అరే చూసుకుని ఎంజాయ్ చేయడమే. ఎలాగో నువ్వు చేయలేవు, నేను చేసిందని చేసుకుంటున్నావు అని అనిపించింది. కానీ కామెంట్స్ కూడా విపరీతంగా పెట్టారు. 170,000 కామెంట్లు ఉన్నాయి. అవును, బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి. ఎన్ని వచ్చినా ఐ డోంట్ కేర్. అసలుకేంటి మీ మీద ఎక్కువ శాతం పళ్ళు తోముకోరు అన్నట్టు కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటికే దిక్కును తిక్కరా? ఇప్పుడు దిక్కును ఏం ఏమో నాకు నచ్చదు. ఇప్పుడు వెళ్ళదా పనులు ఆల్రెడీ. అంటే నేను డ్రింకింగ్ చేసేటప్పుడు ఇట్లా అదే ఇన్నే నేనే తీసేసుకున్నా పల్లె కైపులో. అంత అధ్వానంగా తాగుతుంటే ఇప్పుడు కానీ తిక్కడం లేదు పనులు. ఎనీథింగ్ నాకు తెలిసి దాని జోలికి ఎవరు వెళ్ళొద్దండి. నానాకవన్నీ ఎన్ని ఉంటాయని వాడ్డా. ఇప్పుడు బంద్ చేశారా? బంద్ చేసా, ఏం లేవు అసలుకే లేదా. ఏదో ఎంజాయ్మెంట్ కోసం అకేషనల్ కొద్దిగా విలనిజం కావాలి కదా, కొద్దిగా స్మోకింగ్ అలా చేస్తుంటా. అలాగే డిఫరెంట్ నాకు తెలిసి రజనీకాంత్ చేస్తాడేమో కానీ నేను గీసినట్లు గీయొచ్చా? గీయచ్చు. ఓకే. అంటే ఏం నాలుకేం కాదా? నాలుగు అంటే యాక్చువల్ అంటే మామూలు చాలా మంది రైట్ హ్యాండ్ వాడతారు, ఇలా తీసుకొని ఇలా గిక్తారు. నాకు అలా అలవాటు కాలే, ఎప్పటికి ఇలాగే. మ్యాచ్ బాక్స్ తోనే చేస్తావు, నాలుగుతో ఆర్పేస్తావు. అంటే నాలుగు వేడి తట్టుకునే శక్తి అయితే ఉంటది, కానీ భయం అనిపిదా? యాక్చువల్ గా చాలా మంది అంటారు ఓకే ఇట్లా రావడం కష్టము, నీకు ఎలా వచ్చిందని. ఓకే. అంటే ఎక్కడ చూసావు ఇది? ఎక్కడ చూసి నేనే నేర్చుకున్నా. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉండాలా. ఏంటి డిఫరెంట్ అంటే ఎవరి దగ్గర లేదు, నా దగ్గర ఉండాలా. సడన్ గా అంతే, అది ఎనీథింగ్ ఏమనగానే. ఓకే. యాక్చువల్గా అంటే నేను కిరసాలు ఊపుతా అగ్గిపులతోనే. ఓకే. చాలా మంది కట్టి పెట్టుకొని లాంగ్ ఊపుతారు, నేను డీజిల్ పోసుకొని అగ్గిపులతోనే గీస్తా ఇలాగే. కానీ ఇక్కడ మీ కళ్ళు ఎందుకు ఎర్రగా ఉంటే? తాగి వీడియో చేస్తారా లేకపోతే అందరు తాగి వీడియో చేస్తాడు ఈయన ఎప్పుడు అన్నట్టు కామెంట్స్ పెడుతున్నారు కదా, తాగే చేస్తుంటారు. ఇంతకీ కళ్ళే అలా ఏం లేదు. క్యారెక్టర్ ఇన్వాల్వ్ కావాలంటే మాకు గుంటకల్లో దొరకదు. అదేదో రిజిన్ వేసుకోవాలంట, రెడ్ వైజ్ అంటారు. నేను ఎప్పుడు ఇంట్లో వీడియోలు చేసేటప్పుడైనా కుంకుమ పెట్టుకుంటా కదా, ఇలా తీసుకొని ఇది కుంకుమే. అవును, కుంకుమ. ఓకే. ఏం కాదా అంటే ఏం కాదంటే చేయాల, మంట ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఓన్లీ కళ మీద కళ చేయాలనే ఉద్దేశంతో కళ్ళు ఒకటేసారి ఎర్రగా అయిపోయాయి. ఆ కారణమేనా మీ ఎర్రగా కావడానికి కారణం? నువ్వు 2 days 3 days కానీ పోదా మళ్ళీ తిరిగది? 2 days వరకు ఎట్లా ఉంటుంది. మామూలుగా అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఏదో లిక్విడ్ వాడతారు, రిజిన్ వాడతారు. మీరు మాత్రం కుంకుమే. ఈ కుంకుమ వాడాలని ఎవరు చెప్పారు మీకు? అంటే జనాలకి డిఫరెంట్ కావాలి కదా, ఎప్పుడు ఇలాగే ఉంటాడు, వీడిలో ఏదో ఉంది, ఏం చేస్తున్నాడో ఇప్పటి వరకు తెలియదు. ఇది కుంకుమ వాడతారు ఎవరు తెలియదు. అవును. నాకు ఒక అమెరికాలో ఉంటాడు సురేష్ సార్ అని,
ఆంధ్రానే, నేనంటే చాలా ఇష్టము. ఇలా ఉత్తరు వీడియో పెట్టా, ఇలా చేశానంటే బాలయ్య గారు అలా చేయడం తప్పు, కళ్ళకు చాలా ఎఫెక్ట్ అవుతుంది అన్నారు. అవును యాక్చువల్గా అంటే ఎగ్జాంపుల్ హీరో చేయనివి డూబ్ చేస్తాడు, అవును. మనం చేసుకోవడం తప్పేముంది. నా దగ్గర ఇంకొక కళ్ళు ఉంది, ఏంటి? మీ ముందర ఇలాగే ఇప్పుడు స్టార్ట్ చేస్తా. ఓకే రెప్ప కొట్టద్దండి, మీరు టాస్క్ ఇవ్వండి. ఓకే 1 2 3. సమయం లేదు మిత్రమా, శరణమా, రణమా, ఎంతసేపు అయినా ఉంటాయి ఇలాగే. ఎంతసేపు అయినా అసలు ఇంకా కొట్లే. డైలాగ్ చెప్తున్నా కూడా ఇంకా కొట్లే. కొట్లే, ఇప్పటికీ ఇప్పటికీ కొట్లే. కొట్లే. అసలు మాట్లాడుతున్నా కూడా కొట్లే, షేక్ కూడా కావు. కొట్లే. ఎంతసేపు ఉంటావు అట్లా? ఇట్లనే ఉంటా, నాకు తెలిసి మాక్సిమం పైకి చూస్తావు తప్ప కన్ను కొట్టడం లే. రెప్ప పోతే మూయను. కుంకుమ కూడా ఉంది ఇంకా కల్లో. అది అవును, ఇప్పుడు కొట్టా. ఎంతసేపు ఉండగలుగుతావు కంటే? మాక్సిమం 10 minutes ఉంటా. అంటే ప్రాక్టీస్ చేసావా? ఆ మిర్రర్ ముందు నిలబడి నేనే నేర్చుకున్నా. ఏదో ఒకటి చేయాలని కసి. వేరే వ్యక్తిని నవ్వించాలా, ఏడిపించాలా, తిట్టుకోవాలా. ఇప్పుడు ఎలా చెప్తా, చెప్పండి. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ దందా చేస్తున్న ఈ నాన్ లోకల్ గట్టుమనల చిత్ర ఎలా మొదలైందో అందరికీ తెలుసు. చెత్త ఏరుకోవడం మొదలుపెట్టి వీడి జీవితం 3 కారు దొంగతనాలు, 6 చైన్ షాపింగ్లో ఫుల్ జోష్గా చెప్తుంది. రే మల్లన్నా, బాలయ్య జీటే లేనప్పుడే తెలుసుగా, ఉంటే తునకలే నేను ఊనగా బుడికినవే. మీ ఓన్ డైలాగ్స్ ఇవన్నీ. own dialogue. కానీ తల ఇన్నిసార్లు ఇప్పుడు మీరు డైలాగ్ అడిగే ప్రతిసారి కొట్టుకుంటున్నారు అది కదా, ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. అంత గట్టి కొట్టుకుంటారు ఏం కాదా? ఏమో చాలా మంది అంటారు కానీ అసలుకి మీరు చేసేవన్నీ ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించేలాగే ఉన్నాయి. ఏమి అసలుకి ఇంతగా కసి ఏమి మీలో? చెప్పొచ్చో లేదో, మేము చిన్న ఫ్యామిలీనే. నా ఊరు పేరు ఎలాగే తెచ్చానో, నాలో ఉన్న 10 మందికి మంచల్లా అన్న ఒక తాపత్రము, ఒక ఆప్యాయత, అంతే. అంతే. ఆ యొక్క పట్టుదలతోనే ఇన్ని కళలు నేర్చుకున్నావు. ఇంకొక చిన్న లాజిక్ తెలుసు నాకు, చిన్న హెయిర్ ముడి వేసి ఉప్పగలను నేను. యాక్చువల్గా మీకు కనిపించదు, తీసుకుంటా ఉండమా. ఓకే ఇది ఉంది కదా, ఓకే. ఇది గంట వేస్తే ఎవరైనా ఉప్పగలరా? ఉప్పలేరు, సాధ్యం కాదు. మరి నేను ఉప్పుతగలను. ఎప్పుడు చేయాలా? అసలు అది కనిపించడమే. గుర్తున్నా? ఓకే గేనా? అవును. దీన్ని నేను ఉప్పగలను అంటే చేత్తోనే ఉప్పుతా, మాయ లేదు మంత్రం లేదు, ఈడే ఇట్లనే ఉప్పుతా. ఓకే. నువ్వు ఎంత టైట్ గా లాగు, చేతికి గాని కనిపించదు. కానీ మనకంటూ ప్రత్యేకత తెలవాలి. ఇప్పుడు ఇలా అంటేనే అల్లు అర్జున్ అంటారు, ఇలా అంటేనే పవన్ కళ్యాణ్ అంటారు. అవును. అలాంటి క్రేజ్ వచ్చినప్పుడు ఏం చేసినా మనం వైరల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేసినా వేస్ట్. తలకాయ వదలగొట్టుకున్నా, ఇంటికి ముడి విప్పినా, కంట్లో బ్లడ్ వచ్చినా, అర్ధగంట కళ్ళు రెప్పాపుకొని చూసినా మనం పట్టించుకోరు. ఎందుకంటే దొబ్బేస్తారు ఇలా. మనమేం వాళ్ళ ఆస్తి అడగము, వాళ్ళ సొమ్ము అడగము. నచ్చితే మంచి లైక్, కామెంట్, అంతే. నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్లో ఎంతోమంది ఎన్నో రకాలు కష్టపడుతున్నారు. నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ అనిపించింది. ఇన్స్టాగ్రామ్ లేకుంటే నాలో ఉన్న కళ బయటకు రాదు. యాక్చువల్గా అంటే చాలామందిని అనకూడదు, చెప్పకూడదు. ఒళ్ళు పట్టే కాళ్ళు నొక్కి ఎన్నో చేసే అవకాశాలు ఇస్తారేమని, అవకాశాల కోసం ఫోన్ చేయడం కానీ మానేసే. ఇప్పుడు చాలా అవమానాలు ఎదుర్కొన్నారంట ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం. 100%. ఎక్కడ తిరిగారు బాగా? కృష్ణానగరే, కృష్ణానగర్ తిరిగారు. బోయపాటి గారిని కలిశాను. కరోనా టైంలో వెళ్ళాలి. ఆయన ఫస్ట్ కరోనా, సెకండ్ కరోనాకి ఇట్లా మేము అనంతపురం నుంచి వచ్చామంటే ఆయన లేసి వచ్చాడు, ఆ ఫోటో ఇచ్చాడు, దిగాను. కాకపోతే మీరు మా సినిమాలకు పని రారన్నాడు. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఒకసారి 13,000 కట్టారు, అక్కడికి వచ్చినాక ఇస్తా అన్నట్టు. అంటే ఎవరికి కట్టావు? రాలే, వద్దులు పేర్లు. ఎందుకంటే ఎదిగేటప్పుడు చాలా ఒదిగి ఉండాలి. డబ్బులు ఇవ్వద్దు పోతే రేపు సంపాదించుకోవచ్చు. ఒక్కతూరు వాళ్ళ పేరు చెప్తే అరే ఈడు ఇలా ఉన్నాడు కదా, మా పేర్లు కానీ చెప్తాడేమో వాళ్ళు జాగ్రత్త పడతారు. నాకు అవకాశాలు కావాలి, డబ్బు ఇవ్వద్దు కదా, ఈరోజు సంపాదించుకుంటా. డబ్బుతో ఇబ్బంది లేదు. యాక్చువల్గా అంటే నాకు ప్రమోషన్ గుంటకల్ అడగబట్టి 20K ఇస్తా అంటున్నాడు, సెలూన్ షాప్. నేను ఆలోచిస్తా చేయడానికి, ఇప్పుడు వరకు చేయలే. ఎక్కడ ప్రమోషన్ వీడియోస్ లేవు నాకు తెలిసి. ఫస్ట్ 2-3 ఏమో చేసినట్టు. ఒకటి చేసా, పత్తికొండలో మా ఫ్రెండ్ ఉంటాడు వెంకటేష్ అని, ఊరికి వచ్చాడు పాప. అన్న ప్లీజ్ అన్న రా అన్నట్టు చేసా. ఇచ్చిన 5,000లో కానీ 3,000 రూపాయలు వేరే వాళ్ళకి అది మళ్ళీ వీడియో కానీ చేసుకోలే, అనాథర్కి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసా. ఆ 2,000 పెట్రోల్కి ట్రావెల్ జరిపోయింది అంతే. ఫస్ట్ వీడియో అదేనా? ఫస్ట్ వీడియో అదే. ఆ తర్వాత ఏది కూడా ప్రమోషన్ చేయలే. ఒకటి చేసా, ఫ్రీగా చేసా. మా ఊర్లో కాఫీ టబ్బులకి, సిగరెట్ డబ్బులకి భోజనం పెడతారు 30 రూపాయలకి. పెద్ద కూడా సిగరెట్ 25 రూపాయలు, కాఫీ 20 రూపాయలు, 45 రూపాయలు అవుతుంది. కానీ 30 రూపాయలకి భోజనం పెడతాడు మున్సిపాలిటీ ట్యాంక్ దగ్గర. పప్పు, పెరుగు, మిరపకాయ బజ్జీలు, ఊరగాయ వేస్తాడు. 30 రూపాయలకే పెడతాడు. అది ఫ్రీగా చేశా. ఆయన ఎప్పుడు పోయినా నాకు 10 భోజనాలు ఫ్రీ ఇస్తాడు.
అన్న నీ వల్లే నాకు ఇది జరుగుతుంది వ్యాపారం అన్నాను. యాక్చువల్ గా అంటే సోషల్ మీడియా ఎలా ఉందంటే అమ్మాయిలు ఎలా ఉంటారో తెలియదు, వ్యూస్ కి ఫాలోవర్స్ కి కామెంట్ చేసి నన్ను ఫాలో చెయ్యి నీకేమని చేస్తా అంటారు. ప్రపంచము మన చేతుల్లో లేదు, ఆడవాళ్ళు అలా అయిపోయారు అని అందరూ అనకూడదు. ఉన్నవాళ్ళు కొంతమందికి ఆడుకోవద్దండి. ఎందుకంటే నా తల్లికున్నది, నా చెల్లికున్నది, మా అమ్మకున్నది ఒకటే. పార్వతి దేవికైనా ఆడతానమే కానీ ఆశ పెట్టి జనాలను మోసం చేయకండి. ఎలాగంటే ప్రతిదీ జరుగుతున్నాయి. ఇన్స్టెంట్ మన బెంగళూరు రోడ్ జరిగింది, తర్వాత హైదరాబాద్ చాలా జరుగుతున్నాయి. నాకు కొద్దిగా అనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ రిప్లై వల్లనే బాధ అవుతుంది. అరే వీళ్ళు చాట్ చేసి ఏం చేస్తారో అన్నట్టు భయం అయిపోతుంది. అంటే రాయలసీమ యొక్క సాంప్రదాయం నేర్పిస్తుందిలేండి. ఆ అమ్మాయిని రెస్పెక్ట్ ఇచ్చేది మన రాయలసీమ సాంప్రదాయం. అందరూ మనల్ని ఏదో ఫ్యాక్షన్ చంపుతారు, రక్త చరిత్రలే సినిమా తీస్తారు కానీ మన మీద. యాక్చువల్గా అంటే మీరు అంటున్నారు కదా, ఆ మాట చెప్తాను. నాకు తెలిసి దాదాపు 43 ఏళ్ళు 44 ఏళ్ళ వయసు. నేను చూడండి ఆ పొద్దు ఫ్యాక్షన్స్ ఎవరో ఉన్నారేమో తెలియదు కానీ మన రాయలసీమలో ప్రాణం ఇస్తారు, కడుపు నుండి అన్నం పెడతారు తప్ప ఎవరిని మోసం చేయరు. ఎక్కడెక్కడో రాజమండ్రి, వైజాగ్ ఎక్కడ అండి అన్నీ పెడతారు. మనం ఒరే అన్న తరా అన్న ప్రేమతో మాట్లాడతారు. మనకు వచ్చిన ప్రేమ వాళ్ళకి రాదు. అందరూ అనకూడదు కానీ నాకు తెలిసి సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశ్వరరెడ్డి రాయలసీమలో అందరిని అంటున్నా, ప్లీజ్ మీరే మా రాయలసీమలో అలాంటి రాజకీయ నాయకులు, అలాంటి పొలిటీషియన్స్ లేరు. ఓన్లీ ప్రేమను మంచి అవ్వలేదు. చెన్నకేశ్వరరెడ్డి తెలియదు, మాకు నరసింహనాయుడు తెలియదు. మా రాయలసీమను గబ్బు లేకుండా సినిమాలే 100% తీసి బాంబులంట వెళ్తామా ఎవరు రాయలసీమ చెప్తా, మళ్ళీ చెప్తా. ఏమో పొడుస్తామని అర్థం అడగతున్నాం మనము. రాయలసీమ అనగానే చెప్తా బ్రదర్, ఓకే డన్, అంతే. మళ్ళీ ఫోన్ గానే ఎత్తరు. ఏమో మన సీమకి అలా ముద్ర పడేశారు. నాకు తెలిసి సినిమాల వరకే రాయలసీమలో ప్రాణం పోయినా మాట పోగొట్టుకో, కడుపు నుండి అన్నం పెడతారు. రాయలసీమ రతనాల సీమ, రాసులు పోసి అమ్మిన రాయలసీమ ఉంది. రతనాలు రాసులు పోసి అమ్మిన రాయలసీమ. అలాంటి సీమను గబ్బు లేపారు సీమ ఫ్యాక్షన్స్ లని. గుంటకల్కి చెప్పుకోదగ్గ అంటే ఏం చెప్పుకోవచ్చు? నెట్టిగంటి ఆంజనేయ స్వామి టెంపుల్ కసాపురం దగ్గర. మంచి ఇష్టదైవంగా వెళ్తుంటారా? నాకు తెలిసి ఇప్పటి వరకు షోకి బొట్టు పెడతాను, నేను దేవుని మొక్కును. అవునా? నాస్తికునివే? అలా ఏం లేదు కానీ మనం పుట్టాము. ఎగ్జాంపుల్ మనం మనిషి, మనం ఏమని చేయొచ్చు. మనకున్న ప్రాణం బరగొట్టుకుంటుంది, బరగొట్టు గడ్డి తింటుంది, మనం గడ్డి తినలేము. మానవుడు ఏదైనా చేయగలడు. దేవుని మొక్కుతేనే మనకు అన్నం వస్తుంది. ఫ్రెండ్ మీరు నాకు హెల్ప్ చేశారు, మర్చిపోకూడదు. ఆడే దేవుడు. ఈ విషయంలో మాత్రం మీకు యాక్సెప్ట్ అండి, మిమ్మల్ని అభినందించవలసిన. మనిషికి మనిషే తోడు కానీ ఇంకెవరు తోడు కాదు. ఒక మనిషి కష్టం వస్తే కాపాడాల్సింది మనిషి మాత్రమే. ఇంకెవరో వస్తారు ఏదో చేస్తారు అనేది అవాస్తవం. మనిషి కష్టం వస్తే మనిషి రూపంలో ఆయనే దేవుడు అనుకుంటావో ఇంకోటి అనుకుంటావు. ఒక దేవుడే, ఒక వ్యాపారస్తునికి కస్టమరే దేవుడు. అంతే. ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా చేయాలనా లేకపోతే విలన్ గా చేయాలనా? యాక్చువల్ గా అవకాశం వస్తే చాలనుకుంటున్నా, హీరో పేచ్ అయితే కాదు. కానీ ఒక డైలాగ్ ని మీరు రకరకాల కోణాల్లో చెప్పగలరు అన్నట్టు కింద, అంటే మా స్టైల్లో రకరకాల స్టైల్లో. ఆ డైలాగ్ ఏదో ఒకసారి చెప్పండి మా కోసం. వీరశంకర్ రెడ్డి మొక్కే కథని పీకేస్తే పీక కోస్తా. వీరశంకర్ రెడ్డి మొక్కే కథని పీకేస్తా పీక కోస్తా. వీరశంకర్ రెడ్డి మొక్కే కథని పీకేస్తే పీక కోస్తా. అసలుకి నటించంటేనే ఇమ్మీడియట్గా అంత ఫాస్ట్ 3 కోణాల్లో చూపించావు. ఇంత చాకచక్యంగా చాలా అద్భుతంగా నటిస్తున్నావు. మిమ్మల్ని వాడుకోవచ్చు కదా. మల్లెమాల లాంటి సంస్థ ఎంతో మంది అసలుకి ఎక్కడో ఉన్న సాదాసీదా వ్యక్తుల్ని మంచి స్టార్ హీరోయిన్లుగా చేసి, సుడిగాల్ సుధీర్ అయితేనేమి, ఐపరాధ అయితేనేమి, చాలా మంది ఎక్కడో ఉన్న వాళ్ళు ఈరోజు మంచి మంచి సెలబ్రిటీలు అయ్యారు. అవును. మీరు కూడా నాకు తెలిసి ఒక స్కిట్ టైం చేశారు సద్దాం టీంలో. అవును, చేశారు. మల్లెమాల వాళ్ళు ఎలా ఆదరించారు? యాక్చువల్గా అంటే మెయినర్లు సార్ నమస్తే అంతే. వాళ్ళతో వెళ్తే నంబర్లు సంపాదించుకొని ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇవ్వరు. అంటే మనము ఏమి ఇంత అనుకుంటారో తెలియదు కానీ అవకాశాలు చాలా రకాల ఫోన్ చేశారు. కానీ సినీ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి మల్లెమాల సంస్థ, ఈటీవీ యాజమాన్యం లేకుంటే ఈ పొద్దు వాళ్ళ స్టేజ్కి ఎదగలేరు. ఈ పొద్దు కన్న తల్లిని మర్చిపోయినట్లే, ఉన్న ఛానల్ మర్చిపోతే వేరే ఛానల్లో పోయి చేసుకుంటున్నారేమో. కానీ నాకు తెలిసి మల్లెమాల సంస్థ ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇస్తుంది. ఎనీథింగ్ సుమన్ టీవీ అయితే ఎలాగైతే ఉందో ప్రతి ఉన్న కళాకారుని
స్టేజ్ మీద శ్రీదేవి డ్రామా కంపెనీలు చూపించడానికి ఫస్ట్ ఉంటుంది. జబర్దస్త్ కూడా అలానే ఉంది. జబర్దస్త్ టీములు మారాయి, తర్వాత రకరకాల బయటికి పోయారు. కానీ ఒకటే స్కిట్ చేస్తారు, మిగతా స్కిట్స్ ఏం చేయించలేదు మరి మీతో? నేను కాంటాక్ట్స్ ఎలా పట్టుకోవాలో తెలియదు. అట్లీస్ట్ డైరెక్టర్ నెంబర్ పట్టుకున్నా నాకు రెస్పాన్స్ ఇవ్వట్లే. ఏం చేసే అవకాశం ఇస్తారు నాకే తెలియదు. తలకాయ బోలు ఒకటినే సిద్ధమే యాక్టింగ్ కోసం, కానీ అవకాశం ఎలా వస్తుందో తెలియదు. సోఫా సెట్ కూర్చోబెట్టరు పైన, నా స్కిట్ అయిపోతే కింద దిగేస్తాను నేను. ఇంద్రజా గారు పిలిచి బాగా చేశారు బాలయ్య గారు, నా పేరు చాలా తోళ్ళు మేడం కనుకున్నా, బాలయ్య గారు బాగున్నారా, పిల్లలు ఎలా ఉన్నారంటది మేడం. చాలా మందిని మేడం బాగా చూసుకుంటుంటారు. మీ లైఫ్లో థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరు చెప్తారు ఇప్పటికి? నా భార్య. మీ భార్య మంచి సపోర్టా? సపోర్ట్ అంటే అలా అంటే సపోర్ట్ కాదు, యాటికైనా నువ్వు పో స్వామి, నువ్వు అనుకుంటే సాధిస్తావు. మేము మన నమ్మరు, ఎవరు నమ్మరు. పిచ్చోడు, సినిమా పిచ్చోడు అని చాలా మంది ఎగతాలు చేసినా నా భార్య ఏం తెచ్చిందో తెలియదు, కానీ ప్రతిదీ స్వామి నువ్వు అనుకుంటే నెరవేర్చుకుంటావు, చెయ్యి అనేది సపోర్ట్ చేస్తుంది 100%. అయినా నా షూటింగ్ అయిపోతే నేను ఒక్కరోజుగానే ఉన్నాను, రాత్రి 2 అయిపోయినా వచ్చేస్తా. ఏంటంటే ఉంటే డబ్బులు ఖర్చాడా, ఏదో అవకాశం ఇస్తాడో వాళ్ళు ఖర్చు పెట్టాలి, ఏమి ఊరు ఆ పని చూసుకుంటారో పంపించాలి. మనం ఉన్నంత వేస్ట్ ఆడ. నా పని అయిపోతే 2కైనా బయలుదేరి వచ్చేస్తా. నా భార్యకి అదే నమ్మకం, ఎక్కడ పోయినా మా ఆయన పర్ఫెక్ట్ ఉంటాడు అని నన్ను వెన్నంటూ ఎప్పుడు పోతామో తెలియదు, కానీ నాకు లైఫ్ వచ్చిన తల్లిదండ్రుల కంటే నా భార్య. ఈ లైఫ్ రావడానికి కారణం ఫ్రెండ్. నాకు మీ ద్వారా, మీ సుమన్ టీవీ ద్వారా నాకు అవకాశం వచ్చిన సుమన్ టీవీ కానీ దేవుడు. టీవీ నేను ఈ టీవీ మా టీవీ పెట్టాల్సిన పని లేదు, సెల్లేకి వచ్చేసి ఓన్లీ సుమన్ టీవీ సెల్లే. ఏ రోజు మా ఛానల్ చెప్పిన వాళ్ళు కాదు, అప్డేట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎనీథింగ్ మంచి చెడు చేస్తే నిలదీసేది కానీ ముందు సుమన్ టీవీ. నిజస్వరూపము ఎలాంటి వాడినైనా నిలదీయడం అంటే ఓన్లీ సుమన్ టీవీ. హ్యాష్ టాగ్ టీవీ సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. మా ఛానల్ కు చాలా అద్భుతంగా మాట్లాడారు. మా ఛానల్ లేదు, నేను ఎప్పటి నుంచో సుమన్ టీవీకి ఇంటర్వ్యూలో అన్ని ఛానల్ ఇచ్చా, ఐడ్రీమ్, సిగ్నేచర్, బజ్ మీడియా, మనం టీవీ అన్ని ఛానల్ ఇచ్చా. కానీ సుమన్ టీవీ నుంచి నాకు కాల్ రాగానే చాలా హ్యాపీ అయిపోయా. థ్యాంక్ యూ సార్. మీరు కూడా అసలు మీ ఇంటర్వ్యూ కోసం మేము చాలా సార్లు మీ కాంటాక్ట్స్ కోసం సెర్చ్ చేస్తే మీకు మెసేజ్ చేస్తారు, రిప్లై చేయడం కోటి మధ్యలో మీకు ఒకరిగా చూసారు. నాకు చదువు రాస్తారు ఫస్ట్ వాళ్ళు. మీ నాన్న బాగా చూసుకుంటాడా? నాన్న బాగా చూసుకుంటాడా? మొత్తానికైతే అంతా మీ నాన్నకు షూటింగ్ అంతా నువ్వే చేస్తావు. మంచి ఫ్యూచర్ ఉంటుంది, కష్టపడి చదువుకో, మీ నాన్నలాగా మంచి యాక్టింగ్ స్కిల్ నేర్చుకో. మీ నాన్న యాక్టింగ్లో ఉన్నా కూడా చదువు ఉండాలి, 2 ఉంటేనే లైఫ్ కొనసాగుతుంది. ఓన్లీ యాక్టింగ్ మీద ఉంటే కూడా నడవదు. మీ నాన్న చెప్తున్నాడు, ఇంత రంగా నటిస్తున్నా కూడా ఈ రోజుకి అవకాశాలు రావడంలే. బాలయ్య గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. మా ఛానల్ గురించి ఎత్తనేమి మీరు కూడా చాలా అద్భుతమైన కొన్ని సంతోషమైన విషయాలు, అలాగే కొన్ని బాధ విషయాలు ఏమైనా సుమన్ టీవీ ద్వారా నాకు ఒక లైఫ్ స్టార్ట్ అవుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. 2026 నాదే. కావాలంటే మీరు చూడండి, తెలుసుగా నేను మీ బాలయ్య GTL వార్త తునకలే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. 2026 మే 1వ తారీఖు. బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ ఎలా డిసైడ్ చేస్తామో అలా బాలయ్య GTL కూడా సుమన్ టీవీ రాకముందు, సుమన్ టీవీకి వచ్చిన తర్వాత ఆయన చరిత్రను తప్పకుండా మేము అండగా ఉండి మారుస్తాం. తప్పకుండా ఎన్నో ఆపర్చునిటీస్ మా దగ్గర ఉండి సుమన్ టీవీ నిరుపేదలను ఎంతో మంది ధనికులుగా మార్చి, అవకాశం లేని వాళ్ళని కూడా ఈరోజు ఏదో చిన్న టాలెంట్ ఉన్న వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేసి వాళ్ళకి పెద్ద పెద్ద అవకాశాలు వచ్చేలాగా చేసి మార్చినది సుమన్ టీవీ. మరి బాలయ్య GTL గారికి కూడా తప్పకుండా మా సుమన్ టీవీ ప్రోత్సాహంతో మా MD నగరు రాఘవేంద్ర గారు అయితేనేమి, దూది సుమన్ గారు అయితేనేమి, చాలా మంది రోషన్, నిరుపమ, రకరకాల యాంకర్స్ ఎంతో మందిని తీసుకొని వచ్చారు. మళ్ళీ ఈయన్ని కూడా తప్పకుండా మా వాళ్ళు ఎవరైతే CEOలు ఉన్నారో, మా MD గారు ఉన్నారో, ఈయన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రకరకాలుగా యాక్టింగ్ చేస్తున్నాడు అండి. మరి మన సుమన్ టీవీకి వచ్చిన తర్వాత మన సుమన్ టీవీ గురించి కూడా చాలా అద్భుతంగా మాట్లాడాడు. తప్పకుండా మనం అవకాశం వచ్చేలాగా ప్లాన్ చేయాలి. మరి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అడిగినట్టు ఇంటర్వ్యూ ఇచ్చిన థ్యాంక్ యూ. ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకో గెస్ట్ మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ.